సినిమా బజార్ నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వింధ్యా గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్ ప్రారంభించిన హెబ్బా పటేల్. హైదరాబాద్ సరసిటీ మాల్, ఏఎంబీ మాల్, కొండాపూర్ లో వింధ్యా గోల్డ్ నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక కార్యక్రమం గోల్డ్ అండ్ సిల్వర్ బార్ ఛాలెంజ్ ను మే 23న నటి హెబ్బా పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవెంట్ ఎంతో వైవిధ్యంగా ఉంది. వింధ్యా గోల్డ్ వంటి విశ్వసనీయత బ్రాండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం ప్రజలకు మంచి అనుభూతి కలిగిస్తుంది. వారి పర్చేస్ ప్లాన్ భవిష్యత్తు బంగారు భరోసా లాంటిదన్నారు. ఛాలెంజ్ లో పాల్గొన్న సందర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా విజేతలకు బంగారు వెండి బహుమతులు అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలతో ఈవెంట్ విజయవంతమైంది. దండుపాల్యం కాంతారా కోవలో తెలుగులో త్వరలో విడుదల కానున్న కన్నడ బ్లాక్ బస్టర్ డేంజర్ బాయ్స్. కన్నడలో అనూహ్య విజయాన్ని సాధించిన అపాయవిడి హెచ్చరిక చిత్రం ఇప్పుడు డేంజర్ బాయ్స్ పేరుతో తెలుగులో విడుదలకు సిద్దమవుతుంది. ఎస్ఎస్విరి క్రియేషన్స్, గీతా ఫిల్మ్స్ పతాకాలపై శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో విజయ్ మంజునాథ్ పూర్ణిమ, ఎం గౌడ్ నిర్మాణంలో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు అభిజిత్ తీర్థహళ్లి రచన దర్శకత్వం వహించారు. వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రంలో సంగీత దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడిగా సునాథ్ గౌతమ్ డబుల్ రోల్ పోషించారు. దండపాల్యం కాంతారా తరహాలో ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర సమర్పకులు జూన్ ద్వితీయార్థంలో విడుదలకు సిద్దమవుతున్న డేంజర్ బాయ్స్ ప్రీ రిలీజ్ వేడుక జూన్ 1న భారీగా నిర్వహించనున్నారు. నిజాయితీకి అర్థం ఉంటే అది మా సినిమా నిలవే. ప్రెస్ మీట్ లో హీరో సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన మ్యూజికల్ లవ్ డ్రామా నిలవే నుండి పాత్రల పరిచయాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. పిఓబి ఆర్ట్ వ్యూ ప్రొడక్షన్ బ్యానర్ పై తాహిర్ సినీటెక్ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలేటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. నిజాయితీ అర్థం ఉంటే అది మా నిలవే అని హీరో సౌమిత్ పేరు. ప్రేమ కథలోని ఎన్ని ఎమోషన్స్ సృష్టించేలా రూపొందించిన ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా దిలీప్ కే కుమార్ కెమెరా చేతిలో అద్భుతమైన విజువల్స్ సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. దర్శకుడు సాయి వెన్నం తెలిపినట్లు పెద్ద పేర్లు లేకపోయినా ఇది గొప్ప భావనతో వచ్చిన సినిమా. వైరల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ కే ప్రాధాన్యత ఇచ్చే ఈ చిత్రం తమ నిజాయితీని, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ కలేజా గ్రాండ్ రిలీజ్. 2010లో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన కలేజా సినిమా మే 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్దమైంది. సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ సంబరం మరింత ప్రత్యేకమైంది. మహేష్ బాబు అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, త్రివిక్రమ్ గారి మార్క్ డైలాగ్స్, మణిశర్మ సంగీతం ఈ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్ గా నిలబెట్టాయి. రీ రిలీజ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా 800 స్క్రీన్లలో సినిమా విడుదలవుతుంది. ఇది రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తో హాట్ కేకులా నడుస్తుంది. మహేష్ అభిమానులకు కలేజా మళ్లీ థియేటర్స్ లో చూడడానికి ఇది గొప్ప అవకాశంగా నిలుస్తుంది. ఈ రీ రిలీజ్ ఘన విజయం మారేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా అద్భుతంగా ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ, యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్, ఎస్తమన్, VT15 పై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైనర్ బాగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్తమన్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, అనంతపూర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా హ్యూమర్, థ్రిల్లింగ్ సన్నివేశాల ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వరుణ్ తేజ్, రితికా నాయకులపై చిత్రీకరించిన పల్లెటూరి ఎపిసోడ్ హైలైట్ గా నిలవనుంది. ఇప్పుడు టీమ్ కొరియాలో జరగనున్న ఇంటర్నేషనల్ షెడ్యూల్ కి సిద్దమవుతుంది. గ్రాండ్ స్కేల్, స్టైల్, హారర్ బ్లెండ్ తో VT15 ఓ జానర్ డిఫైనింగ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిందనే విశ్వాసం అభిమానుల్లో నెలకొంది. రామ్ పోతినేని, మహేష్ బాబు పి మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ లో జాయిన్ అయిన ఉపేంద్ర. ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకాపై హైప్ పెరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ పుట్టినరోజున విడుదలైన టైటిల్ గ్లిప్స్ కు అద్భుత స్పందన లభించింది. ఈ చిత్రంలో రామ్ ఓ సినిమాపై క్రేజ్ ఉన్న యువకుడుగా కనిపిస్తే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సూర్యకుమార్ పాత్రలో ఫుల్ పవర్ఫుల్ తో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఉపేంద్ర క్యారెక్టర్ పోస్టర్ ను ఆల్రెడీ వైరల్ అయింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ తదితరులు ఉన్నారు. సంగీతం వివేక్ మర్విన్, కెమెరా సిద్ధార్థ నూని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా, స్టార్ కాస్టింగ్, స్టైల్, స్టోరీ మిక్స్ తో ఆంధ్ర కింగ్ తాలూకా ఓ మాస్ ఫెస్టివల్ గా మారనుంది. అనగనగా మేము అనుకున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కు థ్యాంక్యూ. సినిమాకు సక్సెస్ సెలబ్రేషన్ లో హీరో సుమంత్ కుమార్, కాజల్ చౌదరి జంటగా నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అనగనగా ఈటీవీ ఓటీటీలో విడుదలైన అద్భుతమైన స్పందనతో విజయవంతమైంది. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాకేష్ రెడ్డి గడ్డం, రుద్ర మధురెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ మళ్లీ రావ తర్వాత ఈ కథ నన్ను అలా తాకింది. ఓటీటీలో వచ్చిన స్పందన చూసి థియేటర్లో రిలీజ్ ప్లాన్ చేస్తామన్నారు. అతిథిగా హాజరైన అడవిశేషు ఇది సినిమా కాదు, జీవితం, నవ్వించింది, ఏడిపించింది, ప్రేమలో పడేసిందంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి ఈ సినిమా చూసిన తర్వాత తన పిల్లల స్కూల్ మార్చాలనిపించిందని చెప్పారు. దర్శకుడు సన్నీ ఈ కథను అమ్మలా జోలపడినా నాన్నలా ధైర్యాన్నిచ్చిన, గురువులా జ్ఞానమిచ్చిన కథగా అభివర్ణించారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ ఇది బూత్ కంటెంట్ కే ఓటీటీలో ఆదరణ ఉంటుంది అన్న అపోహను తుడిచిపెట్టిన సినిమా అన్నారు. ఇప్పటికే ఓటీటీలో హిట్ అయిన అనగనగా ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ చక్కటి ఎమోషనల్ జర్నీకి సిద్ధంగా ఉండండి. థియేటర్లో బంద్పై క్లారిటీ ఇచ్చిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్. ఇటీవల థియేటర్లు మూసివేస్తున్నారన్న వార్తలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ క్లారిటీ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి థియేటర్లు మూతపడతాయని వచ్చిన వార్తలు అసత్యమని, పూర్తిగా ఊహాగానేలని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన మీటింగ్ లో 2 రాష్ట్రాల ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. థియేటర్ల పరిస్థితిపై చర్చించి మే 30న ఈసీ సమావేశంలో 3 విభాగాల నుంచి కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అబద్ధపు వార్తలు పరిశ్రమకు హానికరమని, అధికారికంగా ఫిల్మ్ ఛాంబర్ విడుదల చేసే సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు. ఒక సినిమా లక్ష్యంగా థియేటర్లు మూసే విషయంలో కూడా తాము పూర్తిగా ఖండన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖులు ప్రసన్న కుమార్, సుధాకర్ రెడ్డి, సునీల్ నారంగ్, సి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. భైరవం అందరూ రిలేట్ అయ్యే ఎమోషనల్ తో గ్రేట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలతో మోస్ట్ అవైడెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం సినిమాకు భారీ స్పందన వచ్చింది. విజయ్ కనకమెడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా మే 30న విడుదల కాను. కమర్షియల్ హీరోగా పేరొందిన తర్వాత మాస్ స్టోరీ కావాలనిపించింది. అందుకు విజయ్ గారిని ఎంచుకున్నారు. భైరవం రీమేక్ కాదు, కొత్త స్టోరీగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. మంచు మనోజ్, నారా రోహిత్ ఇద్దరు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫ్రెష్ కాస్టింగ్, ఫ్రెష్ ఎమోషన్స్ సినిమా ప్రత్యేకత. అతిథి శంకర్ కూడా మంచి యాక్టింగ్, డాన్స్, సింగిల్ టాలెంట్ కలిగిన హీరో. ట్రైలర్ లోని పూనకం సీన్లు చాలా బాగా ఇంపాక్ట్ కథ తమిళ వెర్షన్ గానీ తెలుగు ప్రేక్షకులు కూడా నచ్చే విధంగా ఉంది. మంచి థియేటర్ లో అనుభవిస్తుంది. ప్రేక్షకుల కోసం సినిమా చేశాను. కథ ఎంపికలో నాన్నగారి సలహాలు విలువైనవి. 2 డాన్స్ సాంగ్స్ ఉన్నాయి. పాటలు గిచ్చమాకే ఫెస్టివల్ వాతావరణం కలిగిస్తాయి. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు. కెమెరా వర్క్ హరికే వేదాంత సూపర్. 4 ఏళ్ల గ్యాప్ లో హైందవం, భైరవం, కిష్కిందపురి వంటి ప్రాజెక్టులపై పనిచేశారు. పూరి జగన్నాథ్ తో కూడా కలిసి పనిచేయాలనుకుంటున్నాను. భైరవం టైటిల్ కాలభైరవుడి మీదనే. మ్యాసివ్ టెంపుల్ సెట్ ఉంది. నిర్మాత కేకే రాధామోహన్ సాయి శ్రీనివాస్ పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, డాన్స్, విజువల్స్ అన్ని మినహాయింపు లేని థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందంటూ భావిస్తున్నారు. వీరమల్లుకు బిగ్ రిలీఫ్. దిల్ రాజు క్లారిటీ. పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందే థియేటర్ లో బంద్ అనే వార్తలు కలకలం రేపిన నేపథ్యంలో ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం లేదని నిర్మాత దిల్ రాజు తాజాగా స్పష్టత ఇచ్చారు. జూన్ లో విడుదల కానున్న ఈ అవైడెడ్ ఫిల్మ్ కు థియేటర్ బంద్ పెద్ద అడ్డంకిగా మారుతుందన్న వాదనలు ఊపందుకున్న సమయంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యల ఆధారంగా దిల్ రాజు బంద్ లేనని ప్రకటించారు. బంద్ అంశాన్ని తర్వాతికి వాయిదా వేశారని తెలిపారు. ఈ క్లారిటీతో హరిహర వీరమల్లు విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేనట్లు స్పష్టమవుతుంది. ఎంఎన్ కీరమణి సంగీతం వస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ భారీ స్థాయిలో నిర్వహిస్తుంది. ఇకపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా ప్రస్తుతానికి చిత్ర బృందానికి రిలీఫ్ దొరికినట్లుంది. భారీ ధరకు శేషు, మృణాల్ డెకాయిడ్ ఆడియో హక్కులు. యంగ్ హీరో అడవి శేషు మరియు మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డెకాయిడ్ పై మంచి బజ్ నెలకొంది. టీజర్ విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హక్కులు సోనీ మ్యూజిక్ భారీ ధరకు దక్కించుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సోనీ మ్యూజిక్ ఈ చిత్ర ఆడియో రైట్స్ కోసం ఏకంగా 8 కోట్లు చెల్లించిందని సమాచారం. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న భీమ్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించడమే. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఎస్ఎస్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ తో పాటు ఆడియోకున్న ఈ భారీ క్రేజ్ చూస్తుంటే డొకాయిడ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. అందుకు నాకెంతో గర్వకారణంగా ఉంది. మనవరాలపై మోహన్ బాబు ఆసక్తికరమైన ట్వీట్. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చి చర్చనీయాంశమైంది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు విష్ణు కుమార్తెలైన అరియానా, వివియానా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వీరి పాత్రలకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్లు కూడా చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా మోహన్ బాబు ఎక్స్ గతంలో ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. శ్రీకాళహస్తి స్థల పురాణాన్ని వివరించడానికి నా మనవరాలు అరియానా, వివియానా తమ గాత్రాన్ని అందించినందుకు నాకు గర్వంగా ఉంది. కన్నప్ప నుంచి వారి శ్రీకాళహస్తి లిరికల్ వీడియో మే 28న విడుదలవుతుంది. హరహర మహాదేవ్ అని తెలిపారు. ఈ పిటికు అరియానా, వివియానా ఉన్న ప్రత్యేక పోస్టర్ ను జత చేశారు. ఈ ఎపిక్ మైథలాజిక్ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్టింగ్ ఉండడం విశేషం. అంతేకాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పల్లెటూరులో పండగ లాంటి సిరీస్ దేవిక అండ్ డానీ. ఓటీటీ వేదికగా విభిన్న భాషల్లో అనేక వినోదాత్మక కథనాలు నిత్యం ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు వెబ్ సిరీస్లు కూడా ఒక్కొక్కటిగా సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో చేరబోతున్న సిరీస్ పేరు దేవిక అండ్ డానీ. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కు కిషోర్ దర్శకత్వం వహించారు. పెళ్లి చూపుల సినిమాతో పేరు తెచ్చుకున్న రీతు వర్మ ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇటీవల విడుదలైన మజాకా చిత్రంలో తన నటనతో మెప్పించిన రీతు ఇప్పుడు సరికొత్త పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇతర ముఖ్యమైన పాత్రలో శివ కందుకూరి, సూర్య వశిష్ఠ, సుబ్బరాజు, అభినయ, గోపరాజు రమణ, శివన్నారాయణ, సోనియా సింగ్లు కనిపించారు. జూన్ 6న ఈ సిరీస్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు రానుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ కథలో దేవిక అనే గ్రామీణ యువతి తన జీవితంపై కలలతో ఆశలతో ముందుకెళ్తుంది. ఆమె జీవితంలోకి డాని అనే యువకుడు అడుగు పెడతాడు. అతని రాకతో దేవిక జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఆమెను ఎదుర్కొంటున్న సంఘటనలు, భావోద్వేగాలు ఎలా రూపమవుతాయి అనే ప్రశ్నలకు సమాధానం ఈ సిరీస్ లో దాగుంది. ప్రకృతి అందాల మధ్యలో సాగే ఈ కథ పల్లెటూరు వాతావరణాన్ని, అందమైన అసలైన భావాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించనుందని ట్రైలర్ చూస్తే తెలుసు. పల్లె జీవితం, ప్రేమ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని కలబోసిన ఈ సిరీస్ జూన్ లో ఓటీటీలో పండగలా ఉండబోతుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్. కన్నప్ప విషయంలో అదే నేను చేసిన తప్పు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం కన్నప్ప భారీ అంచనాల మధ్య నిర్మాణంలో ఉంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను విష్ణు తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2014లో తనికెళ్ల భరణి అందించిన కథాంశం తనకెంతగానో ఆకట్టుకుందని విష్ణు తెలిపారు. ఆ కథను వినగానే నాకంతా స్పష్టంగా కనిపించిపోయింది. విదేశీ నిపుణులతో కలిసి కథను మరింత మౌలికంగా అభివృద్ధి చేసి భరణి గారు ఈ కథను భారీ స్థాయిలో తీయమని ప్రోత్సహించారని చెప్పారు. ప్రారంభంలో ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్ పూర్తవుతుందని భావించాం. కనుమత అంచనాలకు మించి ఖర్చయింది. ఇప్పుడు బడ్జెట్ రెట్టింపైందని విష్ణు తెలిపారు. ఈ ప్రాజెక్టు తన తండ్రి మోహన్ బాబు ఇచ్చిన మద్దతే ప్రధాన శక్తిగా నిలిచిందని, ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమా కథకు న్యాయం చేస్తారని నమ్మకం కలిగిందన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడిన విష్ణు, ప్రభాస్ కి ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆయన ఈ సినిమాకు చేసిన మద్దతు అద్భుతమైంది. ఆయన పోషించిన రుద్ర పాత్ర ప్రేక్షకులకు ఓ మైలురాయిలుగా మిగిలిపోతుంది. ఆయన నాన్నగారి మధ్య ఉన్న కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఓ వేరే లోకానికి తీసుకెళ్తుందని తెలిపారు. సినిమా ఆలస్యానికి కారణం విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ తో వచ్చిన సమస్యలేనని విష్ణు ఒప్పుకున్నారు. ఈ రంగంలో సరైన అనుభవం లేని వ్యక్తిని ఎంపిక చేసినందుకే ఆలస్యమైందని, కానీ ఇప్పుడు మేము అహర్నిశలు శ్రమిస్తూ సినిమాను పూర్తి చేస్తుంది. ప్రేక్షకుల ఎదురుగా ఎన్నో క్షణాలు చిరస్మరణీయంగా ఉండేలా చూసుకుంటామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.